ఆర్ మోరల్ స్టోరీస్. రామాపురం అనే గ్రామంలో శారద, రాజా అని తల్లి కొడుకులు ఉండేవారు. శారద ఎప్పుడూ తన మాటే నెగ్గాలని అనుకుంటూ ఉండేది. శారదకి అనుమానం ఎక్కువ. ఎప్పుడూ అన్నింటినీ అనుమానిస్తూ ఉండేది. ఏం చేసినా సరే అన్నీ తనకి చెప్పి చెయ్యాలి అని అంటూ ఉండేది. రే, నిన్న 10:30కొచ్చావ్, అంత ఆలస్యం ఎందుకయింది? పొలంలో కొంచెం పనుందమ్మా, అందుకే ఆలస్యమైంది. కూలివాళ్ల లెక్కలు చూస్తూ సమయం చూసుకోలేదు. అవునా, పని ఎన్నింటికి అయిపోయింది? 9:30కి అయిపోయిందమ్మా. 9:30కి అయిపోతే ఇంటికి రావడానికి అరగంట. 10కొచ్చేయాలి కదా. ఇంకో అరగంట ఎక్కడికెళ్ళావు? అంటే నా స్నేహితుడు కిషోర్ లేడు, వాడి ఎడ్ల బండి మొరాయించింది, ఇంటికి పంపించాను. అక్కడ కొంచెం ఆలస్యమైంది. అయితే 20 నిమిషాలు దానికి పోయిందనుకో. ఇంకో 10 నిమిషాలు ఏం చేశావు అంటూ చాలా దారుణంగా అనుమానించేది. దానికి రాజాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. 10 నిమిషాలు ఏం చేశావంటే మౌనంగా ఉన్నావేంట్రా? మద్యం తాగావా? పేకాట ఆడుతున్నావా అని ప్రశ్నల వర్షం కురిపించింది శారద. రాజాకేం చెప్పాలో తెలియక తికమక పడిపోయాడు. ఇలా తల్లైన శారద దగ్గర కష్టాలు పడుతూ రాజా ఉండేవాడు. కొన్ని రోజులకి రాజాకి పక్క ఊర్లో ఉన్న గౌతమితో పెళ్ళయింది. గౌతమి చాలా తెలివైన పిల్ల. గౌతమి, రాజా ఇద్దరూ చాలా ఆనందంగా కొన్ని రోజులు గడిపారు. ఒకరోజు రాజా, గౌతమి ఇద్దరూ అలా బయటికి షికారుకి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ శారద దగ్గరికి వెళ్లారు. ఏంట్రా, ఇద్దరూ నా ముందొచ్చి నిలబడ్డారు? ఏంటి విషయం? అమ్మా, అది అది మీ కోడలు అలా బయటికి వెళ్దాం అంటోందమ్మా, నువ్వు ఒప్పుకుంటేనే అంటూ తడబడుతూ చెప్పాడు. శారద అలా కాసేపు వీళ్ళ వైపు చూసింది. రాజా, గౌతమిలు ఆమె వైపు భయపడుతూ అలాగే చూస్తున్నారు. సరేరా, వెళ్ళేసిరండి, దాందే ఉంది అంటూ నవ్వుతూ చెప్పడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరూ ఊర్లో తిరుగుతూ ఊరు మొత్తం చూస్తున్నారు. రాజా గౌతమికి ఊరు చూపిస్తున్నాడు. గౌతమి, అక్కడ కనపడుతోంది చూడు, అదంతా మన పొలమే. ఇందులో రైస్ మిల్ ఉంది చూడు, రైస్ మిల్లులో మనం కూడా భాగస్వాములం అంటూ వాళ్ల గురించి, వాళ్ల ఆస్తుల గురించి చెప్తూ ఉన్నాడు. ఆ అక్కడ దూరంగా మర్రి చెట్టుంది కదా, అది మా తాత వేశాడంట అని చెప్తూ ఉన్నాడు. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? మీరు మరీ అత్తగారి ముందు బిగుసుకుపోతున్నారండి. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. నేనెక్కడ చేజారిపోతాను అని ఆమె భయం అంటూ వాళ్ళమ్మ గురించి చెప్పాడు రాజా. గౌతమి కూడా మౌనంగా వింటోంది. అలా వాళ్ళు పల్లెటూరు అందాన్ని చూస్తూ హాయిగా మాట్లాడుకుంటున్నారు. శారదకి వాళ్ళు వెళ్లిన కాసేపటికి అనుమానం మొదలైంది. అయినా వీళ్ళిప్పటికిప్పుడు షికారుకెందుకు వెళ్ళినట్టు? ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు అని గుమ్మం ముందు నిలబడి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తోంది. నా గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నారా ఏంటి? వేరే ఊరికెళ్ళిపోయారా? కోడలు పుట్టింటికి వెళ్ళిందా అని అనుమానపడుతూ ఉంది. కొద్దిసేపటికి గౌతమి ఒక్కతే ఇంటికొచ్చింది. ఏంటి, నువ్వొక్కదానివే వచ్చావు? మీ అబ్బాయి స్నేహితులెవరో కలిస్తే మాట్లాడుతున్నారు. నేనొచ్చేశానత్తయ్యా. నిజంగానా? నిజంగానా ఏంటత్తయ్యా? ఇందులో అబద్ధమేముంది? ఏమో, ఈ కాలంలో ఎవరిని నమ్మడానికుంది గనక భర్తల్ని ఈ మధ్య భార్యలు బతకనిస్తున్నారా అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఆ మాటలకి గౌతమి చాలా బాధపడింది. కొన్ని రోజుల తర్వాత గౌతమి శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్యా, నేను సంతకెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. సరే, వెళ్ళిరా అని మామూలుగానే చెప్పింది. గౌతమి సంచి తీసుకుని మార్కెట్కి బయలుదేరగానే కొద్దిసేపటికి శారద కూడా గౌతమి వెనకే బయలుదేరింది. గౌతమి ఎవరితో మాట్లాడినా సరే, ఎవరై ఉంటారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని తనలో తాను శారద ఆలోచిస్తూ ఉండేది. కొద్దిసేపటికి గౌతమి దగ్గరికి తన చిన్ననాటి స్నేహితుడైన రాఘవ వచ్చాడు. గౌతమి, ఎలా ఉన్నావ్? మీ ఆయనెక్కడా? మీ పెళ్లికి రాలేకపోయాను, క్షమించు అంటూ మామూలుగా మాట్లాడాడు. గౌతమి కూడా తన స్నేహితుడు కలవడంతో సరదాగా మాట్లాడింది.
ఇదంతా దూరం నుంచి శారద చూస్తూనే ఉంది. ఈ కొత్తబ్బాయి ఎవరు? రోజు నా కోడల్ని వీడు కలవడానికి వస్తూ ఉంటాడా? ఎవడై ఉంటాడు వీడు అని తన మనసులో ఏవేవో చెడు ఆలోచనలు ఆలోచించింది. మళ్ళీ ఏం తెలియనట్టు ఇంటికొచ్చేసింది. కొద్దిసేపటికి గౌతమి ఇంటికొచ్చేసింది. అత్తయ్య, రాత్రికి ఏం కూర చెయ్యాలి? మీకిష్టమని బెండకాయలు తీసుకొచ్చాను. నాకిష్టమా? ఇంకెవరైనా వస్తా అన్నారా? ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది? ఏం లేదులేమ్మా, నువ్వెళ్ళి బెండకాయ కూర చెయ్యి అని చెప్పింది. గౌతమి కూరగాయలు తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. శారద గౌతమి గురించి ఆలోచిస్తూనే ఉంది. వాడు పొలం నుంచి రాగానే నీ గురించి చెప్తాను అని రాజా కోసం ఎదురు చూడసాగింది. ఆహా, ఇప్పుడేం వద్దులే, అసలు వీళ్ళిద్దరి మధ్య గుట్టేంటో పూర్తిగా తెలుసుకోవాలి కదా అని మనసులో నిర్ణయం తీసుకుంది. ఆ రోజు రాత్రి ఏం మాట్లాడలేదు. రాజా పొలం పనులు ముగించుకొని ఇంటికొచ్చాడు. శారద మాత్రం ముభావంగా ఉంది. ఆ రోజు రాత్రి రాజా, గౌతమి ఇద్దరూ గదిలో ఉన్నారు. అమ్మ ఎందుకలా ఉంది? నాకు తెలీదండి, మా ఇద్దరికీ గొడవ కూడా ఏం జరగలేదు అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత రోజు నుంచి శారద గౌతమి మీద ఒక కన్ను వేసి ఉంచింది. ఒకరోజు గౌతమి ఏదో పనిమీద వెళ్తూ ఉంది. ఖచ్చితంగా ఇది వాణ్ణి కలవడానికి వెళ్తున్నట్టుంది అనుకొని గౌతమి వెనకే శారద కూడా వెళ్ళింది. గౌతమి చెరువు దగ్గరికెళ్ళింది. అక్కడ మంచినీళ్లు తీసుకుని ఎప్పట్లానే ఇంటికొచ్చేసింది. ఏంటిది, ఎవరినీ కలవకుండా వచ్చేస్తోంది? నేను వెనక ఉన్నానని తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ తను కూడా వెనక్కొచ్చేసింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. శారద అలా అలా తిరుగుతూ తోటి స్నేహితులకు చూచాయిగా చెప్తూ ఉండేది. అది కాదు, నా కోడలేదో తప్పు చేస్తోందని నాకు కనిపిస్తోంది. అదేంటో సరిగ్గా తెలియడం లేదు అని అక్కడక్కడ శారద కోడలు గురించి చెప్తూ ఉండేది. ఒకరోజు శారద పక్కూరికి ఏదో పనిమీద వెళ్లి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చేసరికి ఇంట్లో రాఘవ ఉన్నాడు. దూరం నుంచి చూసి గోడ చాటున దాక్కుంది. వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంది. వీడు మొన్న చూసినోడ్లానే ఉన్నాడే అని మనసులో అనుకుంది. బాగా చదువుకున్నావు కదా, ఈ పల్లెటూరులో వంటింట్లో కుందేల్లాగా ఎలా ఉన్నావు? తప్పే ఉంది. ఒక ఇంటిని చక్కదిద్దే భార్య కంటే పెద్ద ఉద్యోగం ఏముంటుంది? ఈ ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పగానే బయట ఉన్న అత్త వింటూ ఉంది. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? చదువుకున్నాను కదా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వేం అనుకోనంటే నీకొక విషయం చెప్తాను. ఏంటి? మా ఆయన నడిపించే రైస్ మిల్లులో ఉద్యోగం ఉంది. నీకెలాంటి భేషజాలు లేకపోతే ఆయన దగ్గర పనిచేస్తావా అని మామూలుగా అడిగింది. చెయ్యొచ్చు, కాని ఊర్లో అందరూ ఒక విషయం మాట్లాడుకుంటున్నారు గౌతమి. ఏంటి? మీ ఆయనకి చదువు లేదు, అంతా మీ అత్తగారి పెత్తనం అంట కదా. ఎవరు చెప్పారు? ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు అని తనకి తెలిసింది చెప్పాడు రాఘవ. గౌతమి మొత్తం విని, పని పాట లేని వాళ్ళు చెప్తూనే ఉంటారులే. మా అత్తయ్య బంగారం లాంటి మనిషి. ఆమె ఏ రోజు పెత్తనం కోసం పాకులాడలేదు. మరి మీ ఆయన? ఒకసారి ఆయన దగ్గర పనిచేసి చూడు, ఆయన గురించి నీకే తెలుస్తుంది అనగానే శారద ఆశ్చర్యపోయింది. మా ఇంటి గురించి మాట్లాడే ముందు ఎవరైనా సరే వాళ్ళని ముందు వాళ్ళింటి గుట్టు చూసుకోమను అని గౌతమి కోపంగా చెప్పింది. బయట నిలబడి వింటున్న శారద కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చాయి. నా కోడలు బంగారం, ఇంటి గుట్టుని గుమ్మం దాటి పోనివ్వలేదు. నన్ను క్షమించు కోడలా అని మనసులో అనుకుంది. అప్పట్నుంచి శారద ప్రవర్తనలో మార్పొచ్చింది. గౌతమిని ఎప్పుడూ తన కన్న కూతురులా చూసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు ఇంట్లో శారద కూర్చొని ఉండగా రాజా అక్కడికొచ్చాడు. అమ్మా, ధాన్యం అదేనే, మన ధాన్యం ఎవరికమ్మాలి అని. నన్నడుగుతావేంట్రా? నీ భార్య ఉంది కదా, అది తెలివైంది. మీ ఇద్దరూ కూర్చొని నిర్ణయం తీసుకోండి అని నవ్వుతూ చెప్పింది. అప్పట్నుంచి ముగ్గురు సంతోషంగా బతుకుతున్నారు. ఇంకా కొంతమంది మాత్రం వేరే వాళ్ల ఇంటి గుట్టు గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళెప్పటికీ మారుతారో ఏంటో. మైథిలిపురం రాజ్యంలో దక్షిణం వైపు నర్మదా నది దాటిన తర్వాత
రంగనాథపురమనే అందమైన ఆహ్లాదకరమైన గ్రామం ఉండేది. మైథిలిపురం రాజ్యం రాజు ప్రతి ఊరికి ఒక అధికారిని నియమించారు. అలా రంగనాథపురానికి సంబంధించి జమీందార్ గజపతి వర్మ ఆ ఊరికి సంబంధించిన మొత్తం పనులు చూసుకునేవాడు. ఆయన దగ్గర పాలేరుగా శివయ్య పనిచేస్తూ ఉండేవారు. శివయ్యా, మొక్కజొన్న తోటలో ఎవరినో పాము కరిచిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది? అవునయ్యా, ఆచారి గారి దగ్గరికి తీసుకెళ్లాను. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. వాళ్ళింట్లో వాళ్ళకి అప్పజెప్పాను అని దాని గురించి పూర్తి వివరాలు చెప్పాడు శివయ్య. అలాగే జమీందార్ తరపున వాళ్ళకి చేసిన ధన సాయం గురించి కూడా చెప్పాడు. వాళ్ళిద్దరూ ఊరి విషయాలు, పొలం విషయాలు అన్నీ మాట్లాడుకునేవారు. గజపతికి ఒక చిన్న బలహీనత ఉండేది. అదే పొగడ్తల పిచ్చి. అందరికంటే తనే గొప్ప అని భావిస్తూ ఉండేవాడు. ఎవరైనా పొగిడితే చాలు ఆకాశంలో తేలేవాడు. అయ్యా, రామాలయంలో ఉత్సవాలు జరుపుతున్నావయ్యా అంటూ ఒక వ్యక్తి వచ్చి గజపతి వర్మని అడిగాడు. మంచిది, చెయ్యండి. అదేనయ్యా, పక్కూరి జమీందార్ గారు 2 లక్షల దాకా ఇచ్చారు. మీరేమో అందరికంటే పెద్ద మనసు కలవారు. మీరెంతిస్తారు ఏంటి అని పొగిడి మరీ అడిగేవారు. దాంతో గజపతి వర్మ పొంగిపోయి డబ్బిస్తూ ఉండేవాడు. ఇది శివయ్య గమనిస్తూ ఉండేవాడు. ఈయన బలహీనతని చాలా మంది వాడుకుంటున్నారు. ఈయనకెలా చెప్పాలి? ఈయనకి నేరుగా సూచనలిచ్చేంత స్థాయి కాదు నాది. ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. కాని యజమానికి సలహాలిస్తే బావుండదని తర్జన భర్జన పడుతున్నాడు. ఇలా జరుగుతుండగా రాజుగారి దగ్గర్నుంచి ఒక భట్టుడు వచ్చాడు. గజపతి వర్మ కూర్చొనుండగా భట్టుడొచ్చి నమస్కారం చేశాడు. మైథిలిపురం రాజు మిమ్మల్ని కలవమని చెప్పారు. నేను ఆస్థానంలో పనిచేసే నౌకర్నయ్యా. నన్నెందుకు కలవమన్నారు? మీరు ఈ ఊరిని చూసుకునే విధానం రాజుగారికి నచ్చింది అని చెప్పగానే మురిసిపోయాడు గజపతి. పక్క రాజ్యం నుంచి యుద్ధం వచ్చే సూచనలున్నాయంట. మిగతా 4 ఊర్లు కూడా మిమ్మల్నే చూసుకోమని చెప్పారు. ఆ మాట వినగానే గజపతి వర్మ గర్వంతో తేలిపోయాడు. మీరు మీ ఊరిని చూసుకునే విధానం ఆయనకి చాలా నచ్చింది అని పొగిడి విషయం చెప్పాడు. ఆ ఊరే కాకుండా మిగతా చుట్టుపక్కల 4 ఊర్లు కూడా గజపతి వర్మ చేతికొచ్చాయి. ఇక అప్పట్నుంచి అందరికంటే తనే గొప్పగా పనిచేసి రాజుగారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతూ ఉండేవాడు. రాజుగారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఆయన యుద్ధం నుంచి వచ్చేసరికి ఈ 4 ఊర్లని బహుమతిగా ఇస్తాను అని చెప్పి భట్టుణ్ణి పంపించాడు. ఈసారి నా పనితనం గురించి చుట్టుపక్కల అందరికీ తెలియాలి. ఒక్క మనిషి కూడా నన్ను వేలెత్తి చూపించకూడదు. ఒక్కరు కూడా కష్టపడకూడదు. ఈ 4 కాదు, నర్మదా నదీ తీరాన ఉండే 11 ఊర్లు కూడా నా హస్తగతం కావాలి అని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత రోజు 2 మనుషుల్ని గజపతి వర్మ పిలిపించాడు. రాజుగారు యుద్ధ సన్నాహాల్లో ఉన్నారు. 4 గ్రామాల్లో నా మాటే చెల్లుతుంది అని చెప్పడం మొదలుపెట్టాడు. మీరు జనాల్లో కలిసిపోవాలి. వారికి ఏ కష్టం వచ్చినా నాకొచ్చి చెప్పాలి అని చెప్పాడు. గజపతి వర్మ ఆ మాట చెప్పగానే ఆ 2 మనుషులు ఊర్లో కలిసిపోయారు. జనం మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకునేవారు. మీరిలా చేస్తున్నారని ఎవ్వరికీ తెలియకూడదు, అంతా రహస్యంగా తెలుసుకోవాలి అని గజపతి వారికి చెప్పాడు. ఆ తర్వాత నుంచి 2 మనుషులు వేగుల్లా మారిపోయారు. రకరకాల పనులు చేసుకుంటూ ఊరి జనాలతో మమేకమయ్యారు. అయ్యా, గుడి పక్క నుండి సుశీలమ్మ తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతుంది అనగానే తర్వాత రోజు గజపతి వర్మ వాళ్ళింటికి ధాన్యం పంపించేవాడు. అయ్యా, ఉత్తరం వైపు ఉన్న పొలాల్లో అడవి పందులు పడుతున్నాయి. రైతులు చాలా నష్టపోతున్నారు అని చెప్పడంతో గజపతి వర్మ ఆ రోజు రాత్రి పందుల్ని పట్టించాడు. ఇలా మంచి పనుల దగ్గర్నుంచి ప్రతి కష్టం గజపతి వర్మకు తెలిసేది. ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం రోజు రోజుకి జమీందారు గారికి ముదరసాగింది. ఒకరోజు గజపతి వర్మ ఇంట్లో కూర్చొనుండగా అక్కడికి ఒక వేగు వచ్చాడు. అయ్యా, నమస్కారం. నమస్కారం. ఏంటిలా వచ్చావు? మన శివరామపురంలో ఒక వ్యక్తి ఉన్నాడు. తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అని తను చూసిన విషయం చెప్పాడు. అతనికి భార్య, పిల్లలు, మిగతా బంధువులు ఎవరూ లేరా? లేరయ్యా.
భార్య వదిలేసింది. అమ్మా నాన్న తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అవునా, సరేలే, నేను చూసుకుంటా అని చెప్పాడు. గజపతి వర్మ తర్వాత రోజు అతనికి ధాన్యం, పప్పు దినుసులు, కూరగాయలు అన్నీ పంపించడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా పాకిపోయింది. మనకు కష్టం వస్తే చాలు, జమీందార్ గారు చూసుకుంటారు అనే నమ్మకం ప్రజలందరికీ వచ్చింది. అది మంచి కంటే చెడుగా ఎక్కువ వెళ్ళింది పని చేయాల్సిన అవసరం ఏముంది, జమీందార్ గారు చూసుకుంటారు కదా అనుకునేవారు. అసలు పనిచేయడమే మానేశారు. పన్నులు తగ్గిపోయాయి. పంట భూములన్నీ బీడుల్లా మారిపోయాయి. అందరూ సోమరిపోతుల్లా మారిపోయారు. ఈ విషయం పాలేరు శివయ్య గమనించాడు. గ్రామం నాశనమవుతుందని అతనికి అర్థమైంది. ఈ విషయం వెంటనే జమీందార్ గారికి తెలియచెప్పాలి, లేదంటే ఊరంతా అతలాకుతలం అయిపోతుంది. జమీందార్ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాగైనా జమీందార్ గారి చేత ఈ అలవాటు మానిపించాలి అంటూ మనసులో ఆలోచించుకొని జమీందార్ దగ్గరికి వెళ్ళాడు. పాలేరు శివయ్య గజపతి దగ్గరికి వెళ్ళగానే అప్పటికే అక్కడ 2 వేగులున్నారు. వాళ్ళు ఊరి వాళ్ల సమస్యలన్నీ గజపతి వర్మ ముందు ఉంచుతున్నారు. ఏ సమస్య ఉన్నా సరే వెంటనే తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఎవరికే సమస్య ఉండకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి అని ఆదేశాలిచ్చాడు. ఆ 2 వ్యక్తులు వెళ్ళిపోయాక శివయ్య వచ్చాడు. ఏంటి శివయ్య, చాలా రోజులైంది కనపడి, ఎలా ఉన్నావ్ అంటూ క్షేమ సమాచారాలు అడిగాడు. వాటన్నింటికీ శివయ్య గౌరవంగా నమస్కరించి చెప్పాడు. ఏంటిలా వచ్చావు? అయ్యా, మీతో ఒక విషయం చెప్పాలి. నాతోనా? చెప్పు మరి. ఏంటి, పొలాల్లో ఏమైనా సమస్య వచ్చిందా? అయ్యా, ప్రజల సమస్యలు తీర్చాలి అనే ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ దానివల్ల చాలా చెడు జరుగుతోంది. ప్రజలు పనిచేయడం ఆపేయచ్చు అని చెప్పేలోపు గజపతి వర్మ మధ్యలో కల్పించుకున్నాడు. శివయ్య, ఒక పెద్ద కార్యం జరిగేటప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ భూతద్దంలో చూడకూడదు అని చెప్పడంతో శివయ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నువ్వు దాని గురించి పట్టించుకోకుండా నీ పన్ను చేసుకో అని చెప్పి గజపతి వర్మ వెళ్ళిపోయాడు. ఇక ఆ పాలేరు స్థాయిలో ఉండి శివయ్య ఏం చేయలేక అలాగే ఉండిపోయాడు. ఇది ఇలాగే కొన్ని రోజులు సాగింది. మనం పనిచేయాల్సిన అవసరం ఏముంది, జమీందార్ గారు చూసుకుంటారు లేరా అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉండడం శివయ్య గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు గజపతి వర్మ శివయ్యని పిలిపించాడు. శివయ్య అక్కడికొచ్చాడు. అయ్యా, పిలిపించారంట? శివయ్య, జొన్న పంట ఉంది కదా, అది కోతకొచ్చింది కదా? అవునయ్యా. రేపు మనుషుల్ని పిలిపించి పంట కోయించు. మంచి ధర ఉంది, అమ్మేద్దాం అని చెప్పాడు. అలాగే అయ్యా అని చెప్పి శివయ్య వెళ్ళిపోయాడు. జమీందార్కి గుణపాఠం చెప్పడానికి మంచి సందర్భం దొరికిందని శివయ్య అనుకున్నాడు. వెంటనే తన మనసులో ఉన్న పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. ఎన్ని రోజులైనా శివయ్య దగ్గర్నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. జమీందార్ గజపతి వర్మకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి, పంట ఇంకా రాలేదు? శివయ్య పంట కోయించలేదా ఏంటి అనుకొని గజపతి వర్మ స్వయంగా పొలం దగ్గరికి వెళ్ళాడు. కాని అక్కడ శివయ్య ఒక్కడే కూర్చొనున్నాడు. పంట మాత్రం అలాగే ఉంది. అది చూడగానే గజపతి వర్మకి కోపం వచ్చింది. శివయ్య, ఏంటి పని? చెప్పండి అయ్యా, నేను పంట కోయించమన్నాను కదా, ఇదా నువ్వు చేసిన పని అని చాలా కోపంగా అడిగాడు. అయ్యా, కష్టం వస్తే జమీందారు గారు చూసుకుంటారంట, అందుకని పని చేయాల్సిన అవసరం ఏంటని ఎవ్వరూ పనికి రావడం లేదు. ఇక నా కష్టం కూడా ఏదో ఒక రోజు మీకు తెలుస్తుందని ఈ జొన్న పంట దగ్గరే కూర్చున్నానయ్యా అని ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు నిర్భయంగా చెప్పాడు. తన దాకా వస్తే కాని నొప్పి తెలియదు అన్నట్టు జమీందారికి ఇప్పుడు విషయం అర్థమైంది. తను తప్పు చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఇక అప్పట్నుంచి ప్రతి విషయానికి సాయం చేయకుండా అవసరమైన వారికి మాత్రమే సాయం చేసేవాడు. చేపలు ఇవ్వడం కంటే చేపలు పట్టడం నేర్పించడం చాలా ఉత్తమమని గ్రహించాడు. ప్రజలు మెల్లగా సోమర్తనాన్ని వదిలిపెట్టి పనిచేయడం మొదలుపెట్టారు. ఇంతకు ముందు కంటే జమీందారు గారికి ఇంకా చాలా మంచి పేరొచ్చింది. మనం కష్టపడి పనిచేస్తే జమీందారు మనకెప్పుడూ తోడుగా ఉంటారన్న పేరు మెల్లగా ప్రజల్లోకి రావడం మొదలుపెట్టింది. ఒక పాలేరు తెలివి వల్ల
జమీందారుకి మంచి పేరు వచ్చింది. ఆ ఊరికి కూడా మంచి జరిగింది. అందుకే అంటారు, ఎవరిలో ఎంత ప్రతిభ ఉందో ఎవ్వరికీ తెలియదు.